ఇదేనండి కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ 2లో నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఇదండి. సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్, ట్రైసెక్షన్, సెంట్రాయిడ్, ఈ 4 ఫార్ములాస్ యూజ్ చేసి మనం సమ్స్ చేయబోతున్నాం. ఇంతకీ సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి? సెక్షన్ ఫార్ములా అంటే ఏంటంటే, if a point divides the line segment AB in the ratio m:n, then p of x, y is equals to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. సో ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటున్నానండి, ఏబి అనే లైన్ సెగ్మెంట్ని. ఈ లైన్ సెగ్మెంట్ పి అనే పాయింట్ అనేది m:n రేషియో ఇలా డివైడ్ చేస్తే ఇది x1, y1, bx2, y2 ఇలా 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు p ఆఫ్ x, y ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏమవుతుందండి? mx2 ప్లస్ nx1 బై my2 ప్లస్ ny1 బై m ప్లస్ n, అది ఫార్ములా అండి. సో ఇక్కడ రాయండి, if a point P divides the line segment AB in the ratio m:n, then P of x, y is equals to mx2 plus nx1 by m plus n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇది ఫార్ములా అండి. ఏదండి? దీన్ని సెక్షన్ ఫార్ములా అంటాం. సో పి అనే పాయింట్ ఏబి లైన్ సెగ్మెంట్ని m:n రేషియోలో డివైడ్ చేసినప్పుడు దీన్ని ఇంటర్నల్లీ అంటామండి. ఎందుకంటే చూడండి, ఇట్వీన్ ఉన్నాడు కాబట్టి పి అనేది ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. లేదు ఇలా ఉందనుకోండి, ఏబి లైన్ సెగ్మెంట్ ఇది, పి అనేది ఇలా ఎక్స్టర్నల్గా డివైడ్ చేసింది అనుకోండి, అంటే పి అనేది m:2 ఇలా n రేషియోలో డివైడ్ చేసింది అనుకోండి ఎక్స్టర్నల్గా, అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్టర్నల్గా p ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్స్ టు mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ p డివైడ్స్ ఎక్స్టర్నల్లీ. రైట్, నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా అండి. మిడ్ పాయింట్ ఫార్ములా దీన్ని యూజ్ చేసుకొని చేస్తామండి. మిడ్ పాయింట్ అంటే ఏంటండి? ఏబి అనే లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ అనేది ఈక్వల్గా డివైడ్ చేసింది అనుకోండి, అప్పుడు పీని ఏమంటామండి? ఏబి మిడ్ పాయింట్ అని అంటాము. అంటే ఎప్పుడైతే ఈక్వల్గా డివైడ్ చేస్తుందో రేషియో ఏమవుతుందండి? 1:1 రేషియో అవుతుంది. సో 1:1 రేషియో అంటే m వాల్యూ 1 అవుతుందండి, n వాల్యూ 1 అవుతుంది. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏమవుతుంది? x2 ప్లస్ x1, దాని రివర్స్లో రాస్తే x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. సో దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఫార్ములా. నెక్స్ట్ అండి ట్రైసెక్షన్. ట్రైసెక్షన్ అంటే ఏంటంటే, ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ని 2 పాయింట్స్ అనేవి ఈక్వల్గా డివైడ్ చేస్తే, అంటే ఈక్వల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని ట్రైసెక్షన్ అంటామండి. 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ట్రైసెక్షన్ అంటాం. సో అలా ట్రైసెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈక్వల్గా అంటే ఏంటంటే 1, 1, 1, అంటే పి అనేది 1, పీబీ 2 అవుతుందండి. పిఏ డిస్టెన్స్ 1 అవుతుంది, పీబీ డిస్టెన్స్ 2 అవుతుంది. అంటే 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అండ్ ఏక్యూ అండి 2 పార్ట్స్ అండ్ క్యూబీ 1 పార్ట్, అంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే 1:2 అండ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తే ఆ పాయింట్స్ని ఏమంటామండి? ట్రైసెక్షన్ పాయింట్స్ అని అంటాము. నెక్స్ట్ సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఎప్పుడు చెప్తామంటే 3 పాయింట్స్ ఇస్తాడండి, x1, y1, x2, y2, x3, y3 అని 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దీన్ని జీతో డినోట్ చేస్తారండి. ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సో దిస్ ఈజ్ ద సెంట్రాయిడ్ ఫార్ములా. ఈ 4 ఫార్ములాస్ అండ్ ఈ 4 కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీలో కొన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆ మోడల్స్ మీరు చేస్తే సరిపోతుంది, ఇంకే మోడల్స్ మీరు చేయవలసిన అవసరం లేదు. ఆ మోడల్స్ ఎగ్జాక్ట్గా మీకు ఇంపార్టెంట్ సమ్సే చెప్తున్నాను. ఆ సమ్స్ కాకపోతే ఆ మోడల్ వస్తే కానీ ఆ మోడల్ దాటైతే మీకు బయట ఏ సమ్ము ఎగ్జామ్లో ఇవ్వడు. లిజన్ ఫస్ట్ వన్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ joining the points
-1, and 4, -3 in the ratio 2:3. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడండి. ఇది లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ 2:3 రేషియోలో డివైడ్ చేస్తే, సో ఆ పాయింట్ అనేది ఏ పాయింట్ అయితే డివైడ్ చేస్తుందో ఈ లైన్ సెగ్మెంట్ని, ఆ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ చెప్పాను కదండి మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అనేది. అంటే ఇక్కడ ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఇచ్చాడండి. ఏ పాయింట్ ఎంతండి? -1, 7. బి పాయింట్ 4, -3. సో ఇలా ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ని పి అనే ఒక పాయింట్, ఈ పాయింట్ మనకు తెలియదు కాబట్టి సమ్ x, y అనుకోండి. సో పి అనే ఒక పాయింట్, ఈ పి డివైడ్స్ ఏబి లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో 2:3. 2:3 రేషియోలో డివైడ్ చేస్తే ఈ పి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అడుగుతున్నాడు. సో ఆల్రెడీ చెప్పానండి, ఇఫ్ ఏ లైన్ సెగ్మెంట్ P divides in the ratio 2:3, then P of x, y is equals to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. సో ఎప్పుడైతే వీడు ఎక్స్టర్నల్ అని ఇస్తేనే ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకోవాలండి. డివైడ్స్ అని ఇచ్చి ఎక్స్టర్నల్ ఇవ్వకపోతే ఇంటర్నల్గానే తీసుకుంటాము. సో ఇంటర్నల్ ఫార్ములా యూజ్ చేయండి. ఫస్ట్ గివెన్ పాయింట్స్ A -1, 7 and B 4, -3. This is x1, y1. Let us take this is x2, y2. Next ratio ఏమి ఇచ్చాడండి? m:n. m:n is equals to 2:3. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? p of x, y ఫైండ్ అవుట్ చేయాలి. ఇది గివెన్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇంటర్నల్ కాబట్టి ఫార్ములా ఏంటండి? p of x, y is equals to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. m వాల్యూ తెలుసు, x2 వాల్యూ తెలుసు, n వాల్యూ తెలుసు, x1 వాల్యూ తెలుసు. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. m వాల్యూ 2 అండి అండ్ n వాల్యూ 3. సో m వాల్యూ 2 అండ్ x2 వాల్యూ ఏమవుతుందండి? 4 ప్లస్ n వాల్యూ 3 and x1 value -1 divided by m plus n, nothing but 2 plus 3. Next and my2, m value 2 and y2 value -3 plus n value 3 and y1 value 7 and divided by m plus n, nothing but 2 plus 3. Rendu same and next 2 4s are 8. 2 4s are 8. 3 into -1, -3 divided by 2 plus 3, how much అండి? 5. And 2 into -3, -6. And 3 7s are plus 21 divided by 2 plus 3, 5. Next అండి 8 -3, 5 divided by 5. And -6 plus 21 ఏమవుతుందండి? 15 divided by 5. 5 1s are 5, 3s are. So nothing but the point is 1, 3. So P of x, y is equals to 1, 3. This is the answer. Second sum చూడండి. Find the midpoint of the line segment joining the points 2, 7 and 12, -7. ఈ 2 పాయింట్స్కి ఏం ఫైండ్ అవుట్ చేయమంటానండి? మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సొల్యూషన్, first you have to write given information. Given the point, let us take some A 2, 7. This one has B 12, -7. Now we have to find midpoint end. So midpoint formula x1 plus x2 by 2 and y1 plus y2 by 2 is equals to, we know the values. This is x1 y1, this is x2 y2. So x1 value 2 and x2 value 12. Substitute here 2 plus 12 divided by 2, and y1 value 7 and y2 value -7. So 7 -7 by 2. So 2 plus 12 how much? And 14. 14 by 2 nothing but 7. 7 minus 7 0. 0 by 2 nothing but 0. So 7, 0 is the midpoint of these 2 points. And next third one is find the ratio in which the line segment joining the points -3, 10
and 6 comma minus 8 is divided by minus 1 comma 6. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి, రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ -1,6 అనేది ఈ 2 పాయింట్స్ని డివైడ్ చేస్తుంది. ఈ 2 పాయింట్స్ని అంటే లైన్ సెగ్మెంటు -3,10 6, -8ని -1,6 అనేది డివైడ్ చేస్తే ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మొత్తం ఫార్ములా తీసుకోవాల్సిన అవసరం లేదండి, either ఎక్స్ఎల్లో కానీ వైఎల్లో కానీ తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ యూ హ్యావ్ టు రైట్ given point A -3,10 అండి, and point B is 6, -8, and P point -1,6. we have to find m:n ratio. సో ఒక ఫార్ములా తీసుకుంటే ఇద్దరు ఎక్స్ వాల్యూ ఆర్ వై వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకుంటున్నానండి. ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు mx2 ప్లస్ nx1 by m plus n. యాక్చువల్ ఫార్ములా x, y ఈక్వల్స్ టు mx2 ప్లస్ nx1 by m plus n, y ఈక్వల్స్ టు my2 ప్లస్ ny1 by m plus n అండి. కానీ ఓన్లీ నేను ఇక్కడ x వాల్యూ మాత్రమే తీసుకుంటున్నాను. రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి ఒక్క ఫార్ములా సరిపోతుంది, లేదా y తీసుకున్న ప్రాబ్లం లేదండి. ఓకే లిసన్, దిస్ ఈజ్ x1 y1 x2 y2, దిస్ ఈజ్ x y. సో x వాల్యూ ఏంటండి -1 is equals to m value we don't know, x2 value అండి 6 plus n, x1 value -3 divided by m plus n. So m plus n send on left side, -1 into m plus n nothing but minus m plus n is equals to right side and 6 into m 6m -3 into n -3n nothing but 6m minus 3n. సో మైనస్తో మల్టిపుల్ చేయండి, మైనస్ ఇంటూ ఎం -m, మైనస్ ఇంటూ ప్లస్ n -n ఈజ్ ఈక్వల్స్ టు 6m minus 3n. -m సెండ్ ఆన్ రైట్ సైడ్, -3n ట్రాన్స్పోజ్ ఆన్ లెఫ్ట్ సైడ్, -n -3n ఇట్ విల్ బికేమ్ +3n అండి, ఈజ్ ఈక్వల్స్ టు 6m. సో -m ఇట్ విల్ బికేమ్ +m. -n plus 3n nothing but 2n is equals to 6m plus m 7m. 2 7 send down left side by 7, m send down right side by n, nothing but m is to n ratio how much and 2:7. m is to n is equals to 2:7. Listen fourth one, sum ఒకసారి చూడండి. Find the coordinates of the points of trisection of the line segment joining 4, -1 and -2, -3. ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడండి, ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని. సో మనం ఏం చేయమంటున్నాడు, ట్రైసెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ట్రైసెక్షన్ అంటే ఏంటంటే ఇఫ్ 2 పాయింట్స్ ఏ లైన్ సెగ్మెంట్ డివైడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ దెన్ ద 2 పాయింట్స్ ఆర్ కాల్డ్ ట్రైసెక్షన్ పాయింట్స్. అంటే 2 పాయింట్స్ అనేవి ఈ లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఆ 2 పాయింట్స్ని మనం ఏమంటామండి, ట్రైసెక్షన్ పాయింట్స్ అని అంటాము. Solution, first of all given a 4, -1, this is x1 y1, and b -2, -3, this is x2 y2. So trisection AB is a line segment, P and Q are points, divides a line segment in the ratio 1:2 and 2:1, nothing but 3 ఈక్వల్ పార్ట్స్ కదండి. 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి P ఎలా డివైడ్ చేస్తుంది, 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది, Q అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఈ 2 రేషియోస్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే Pకి పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నేను రేషియో P ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకుంటున్నాను. అంటే m:n ఏమవుతుందండి, 1:2. సో పాయింట్ ఫార్ములా ఏంటండి, P ఆఫ్ x, y is equals to formula mx2 plus nx1 by m plus n and my2 plus ny1 by m plus n. So this is the formula, internal formula. So P of x, y, m వాల్యూ ఏంటండి, సబ్స్టిట్యూట్ చేయండి. m వాల్యూ, n వాల్యూ అండ్ x1 y1 x2 y2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను ఇక్కడ. m అంటే 1 అండి, and x2 value -2 plus
n nothing but 2 and x1 value 4 divided by m plus n 1 plus 2 comma my2 m అంటే 1 అండి y2 అంటే -3 ప్లస్ n y1 n అంటే 2 y1 అంటే -1 అండి divided by m plus n nothing but same అండి 1 plus 2 next is equals to 1 into -2 nothing but -2 అండి plus 2 4s are 8 divided by 1 plus 2 3 next అండి 1 into -3 -3 and 2 into -1 -2 divided by 1 plus 2 3 is equals to ఒకసారి అబ్జర్వ్ చేయండి -2 plus 8 ఏమవుతుందండి 6 by 3 nothing but 2 comma -3 -2 -5 divided by 3 this is the P పాయింట్ నెక్స్ట్ Q పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను తీసుకుంటే రేషియో ఏంటంటే 2:1 ఎందుకంటే ఆల్రెడీ నేను 1:2 తీసుకున్నానండి నెక్స్ట్ రేషియో 2:1 ఈ 2 రేషియోస్ తీసుకుంటేనే ఆ పాయింట్స్ని ఏమంటాం మనం ట్రైసెక్షన్ పాయింట్స్ అని అంటాం నెక్స్ట్ Q ఫైండ్ అవుట్ చేయండి సేమ్ ఫార్ములా కదండి నేను మరి ఫార్ములా రాయట్లేదు ఇదే ఫార్ములా యూజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ m అంటే 2 n అంటే 1 x2 x1 y2 y1 సబ్స్టిట్యూట్ చేయండి m అంటే 2 m x2 x2 అంటే -2 ప్లస్ n x1 n అంటే 1 అండి x1 అంటే 4 1 into 4 డివైడెడ్ బై m ప్లస్ n 2 ప్లస్ 1 కామా m y2 m అంటే 2 అండి y2 అంటే -3 సో 2 into -3 ప్లస్ n y1 n అంటే 1 y1 అంటే -1 so 1 into -1 divided by m plus n nothing but 2 plus 1 is equals to 2 into -2 అండి -4 and 1 into 4 4 so -4 plus 4 divided by 2 plus 1 3 comma 2 into -3 -6 1 into -1 -1 divided by 2 plus 1 nothing but 3 అండి సో -4 plus 4 0 by anything 0 -6 -1 -7 divided by 3 so these PQ points are trisection points. Listen fifth one, find the coordinates of a point A where AB is the diameter of a circle whose center is 2, -3 and B is 1, 4 అండి ఇది సెంటర్ ఇచ్చాడండి 2, -3 అండ్ బి అని ఒక పాయింట్ ఇచ్చాడు 1, 4 అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండ్ ఇది ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఏబీ ఈజ్ ద డయామీటర్ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఏబీ ఈజ్ ద డయామీటర్ సో ఏబీ అనే డయామీటర్ అయితే బి పాయింట్ ఇచ్చాడు సెంటర్ ఇచ్చాడు అయితే ఏ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్కిల్ డ్రా చేయండి ఇలాగా సర్కిల్ AB is the diameter. Diameter means which is passing through the a chord passing through the center. కదండి సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓఏ రేడియస్ ఓబీ రేడియస్ కాబట్టి ఓ అనేది ఏమవుతుందండి ఏబీకి మిడ్ పాయింట్ అవుతుంది సో ఇక్కడ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని సమ్ x1, y1 అనుకోండి ఇది సెంటర్ అండి ఇది సమ్ x2, y2 బి పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడండి 1, 4 1, 4 సో మనకి సెంటర్ కూడా ఇచ్చేసాడండి 2, -3 ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివిన్ రాయండి గివిన్ పాయింట్ ఏ సమ్ x1, y1 అండి బి పాయింట్ ఏమి ఇచ్చాడండి 1, 4 అండ్ సెంటర్ 2, -3 సో ఓ అనేది ఏబీకి ఏమవుతుందండి మిడ్ పాయింట్ అవుతుంది ఓ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ సో ఓ నథింగ్ బట్ 2, -3 అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ ఫార్ములా ఏంటండి x1 ప్లస్ x2 బై 2 అండ్ y1 ప్లస్ y2 బై 2 అండ్ 2, -3 ఈజ్ ఈక్వల్స్ టు x1 అంటే ఏంటండి x1
ప్లస్ x2 నథింగ్ బట్ దిస్ ఈజ్ x2 y2 అండి. సో x2 వాల్యూ 1, సో నథింగ్ బట్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 కామా y1 వాల్యూ y1 అండి ప్లస్ y2 నథింగ్ బట్ 4 డివైడెడ్ బై 2. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే x వాల్యూ ఇక్కడ 2, ఇక్కడ x1 ప్లస్ 1/2, ఇక్కడ -3, ఇక్కడ y1 ప్లస్ 4/2. కంపేరింగ్ దీస్ బోత్ కంపేర్ చేస్తే ఏమవుతుందండి, ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి, ఈ y కోఆర్డినేట్స్ ఈక్వల్ అవుతాయి. సో 2 ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ 1/2 అండ్ -3 ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ 4/2. సో 2 లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే 2 2s are 4 ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ 1 అండ్ 2 into -3 -6 is equals to y1 plus 4. Plus 1 send on left side, it will become -1 అండి, అంటే 4 minus 1 3 is equals to x1 and 4 minus 4 అవుతుందండి, -6 minus 4 -10 is equals to y1. సో a point x1 comma y1 is equals to 3 comma -10. సో దిస్ ఈజ్ ద పాయింట్ A. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ 1, 2, 4, y, x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order. Find x and y. సో ABCDగా తీసుకుంటే ప్యారలలోగ్రామ్లో x and y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్యారలలోగ్రామ్ అంటే ఏంటండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నస్ నాట్ ఈక్వల్, బట్ డయాగ్నస్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగ్నస్ ఏమవుతాయండి, బైసెక్ట్ ఈచ్ అదర్, నథింగ్ బట్ బోత్ డయాగ్నస్ హ్యావింగ్ సేమ్ మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఎలా ఉంటుందండి, ఈక్వల్గా ఉంటుంది, నథింగ్ బట్ ఏసీ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ మిడ్ పాయింట్. సో వీటి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి మనం ఈక్వల్ చేస్తే XY వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ ఆర్డర్లో తీసుకోండి. ఏ అంటే 1, 2, బి అంటే 4, y అండి, సి అంటే x, 6 అండ్ డి పాయింట్ ఈజ్ 3, 5. ఇలా పాయింట్స్ తీసుకున్నాను. డయాగ్రామ్లోనూ రాయాలి అండ్ గివెన్ ఇక్కడ కూడా రాయాలండి, లేదంటే హాఫ్ మార్క్స్ తీసేస్తాడు మనకు బోర్డ్ ఎగ్జామ్లో. గివెన్ ఏ 1, 2 అండ్ బి 4, y అండ్ సి x, 6, డి ఈజ్ 3, 5. ఇప్పుడు ఏం చేయాలండి, మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ మిడ్ పాయింట్ అండ్ బీడీ మిడ్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ పాయింట్ ఫార్ములా రాయండి. మిడ్ పాయింట్ x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో ఏసీ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ మిడ్ పాయింట్. ఈ 2 మిడ్ పాయింట్స్ ఏమవుతున్నాయండి, ఈక్వల్ అవుతున్నాయి. ఏసీ మిడ్ పాయింట్ ఏసి, ఈ రెండింటి ఎక్స్ వాల్యూ యాడ్ చేస్తాం అండ్ వై వాల్యూస్ యాడ్ చేసి /2 చేస్తాం. అంటే ఎక్స్ వాల్యూస్ చూడండి 1 ప్లస్ ఎక్స్, x1 ప్లస్ x/2 చేస్తారు. అలాగే వై వాల్యూస్ని యాడ్ చేసి /2 చేయండి. వై వాల్యూ ఇక్కడ 2, ఇక్కడ వై వాల్యూ 6, అంటే 2 + 6/2 ఈజ్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ బీడీ మిడ్ పాయింట్, బి పాయింట్ అండ్ డి పాయింట్. ఇక్కడ x వాల్యూ 4 అండి, ఇక్కడ x వాల్యూ 3, అంటే 4 + 3/2. ఇక్కడ y వాల్యూ y, ఇక్కడ 5 అండి, అంటే y + 5/2. ఒకసారి ఈ రెండు కంపేర్ చేస్తే ఇది x కోఆర్డినేట్ అండి, ఇది x కోఆర్డినేట్, ఇక్కడ y కోఆర్డినేట్, అంటే 1 + x/2 ఈజ్ ఈక్వల్స్ టు 4 + 3/2. 1 + x/2 ఈక్వల్స్ టు 4 + 3/2. అండ్ నెక్స్ట్ అండి 2 + 6/2 ఈజ్ ఈక్వల్స్ టు 4 + y + 5/2. 2 + 6/2 ఈజ్ ఈక్వల్స్ టు y + 5/2. సో ఇక్కడ డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయండి. 1 + x, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 + 3 7 అండి, ఈ +1 రైట్ సైడ్ మూవ్ అయితే -1 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 7 - 1. సో x వాల్యూ ఏమవుతుందండి 6. ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 + 6 8, y + 5. సో 8 - 5 ఈజ్ ఈక్వల్స్ టు y, దెన్ y ఈక్వల్స్ టు 3. ఇక్కడ y వాల్యూ 3 అండి, ఇక్కడ x వాల్యూ 6. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.
సెవెంత్ వన్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ -2, -2 and 2, -4 respectively, find the coordinates of P such that AP equals to 3/7 AB and P lies on the segment AB. సో ఏమన్నాడండి, ఏ బి అనే 2 పాయింట్స్ ఇచ్చాడు, P కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాడు ఇచ్చిన కండిషన్ AP ఈజ్ ఈక్వల్స్ టు 3/7 ఇంటూ AB. ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఈ P అనే కోఆర్డినేట్స్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఏ బి లైన్ సెగ్మెంట్, P అనే పాయింట్ ఏబిని డివైడ్ చేస్తుంది. ఇది ఇచ్చిన దాన్ని బట్టి AP/AB ఈక్వల్స్ టు 3/7 అంటే AB డిస్టెన్స్ అంటే 3 రేషియో అండ్ టోటల్ 7 అండి. ఇలా డివైడ్ చేస్తుంది అంటే AP ఈజ్ టు AB అండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ 7 అయినప్పుడు ఇది 3 అయినప్పుడు PB అనేది ఏమవుతుందండి 4 అవుతుంది. ఎందుకంటే 3 + 4 7 కాబట్టి. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే P అనే పాయింట్ AB అనే సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందండి 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి మనం P పాయింట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ గివెన్ A -2, -2 అండి అండ్ B 2, -4. దిస్ ఈజ్ x1, y1, x2, y2. సో give and condition is AP is equals to 3/7 AB. AB send on left side, AP/AB is equals to 3/7. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చండి, AP/PB is equals to ఏమవుతుందండి 3/4 అవుతుంది. సో ఈ కండిషన్ నుంచి మనం ఏం రాయొచ్చు, AP/PB ఈక్వల్స్ టు 3/4 అంటే P డివైడ్స్ AB ఇన్ ద రేషియో 3:4. సో M:n రేషియో ఏమవుతుందండి 3:4 అవుతుంది. సో P ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఈజ్ mx2 ప్లస్ nx1/m ప్లస్ n, my2 ప్లస్ ny1/m ప్లస్ n. సో ఈజ్ ఈక్వల్స్ టు m అంటే 3 అండి, n అంటే 4. దిస్ ఈజ్ x2, x1, y2, y1. mx2 3 × 2, m అంటే 3 అండి, x2 అంటే 2 ప్లస్ nx1 n వాల్యూ 4 అండి, x1 అంటే -2 డివైడెడ్ బై 3 + 4, m అంటే 3 అండి, y2 నథింగ్ బట్ -4 ప్లస్ n అంటే 4 అండ్ y1 అంటే -2 డివైడెడ్ బై 3 + 4. చూడండి 3 2s 6, 4 × -2 ఏమవుతుందండి -8 డివైడెడ్ బై 3 + 4 7, 3 × -4 -12, 4 × -2 -8 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్స్ టు 6 - 8 ఏమవుతుందండి -2 డివైడెడ్ బై 7, -12 -8 -20 డివైడెడ్ బై 7. సో దిస్ ఈజ్ ద P పాయింట్ అండి. 8th వన్ చూడండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A -2, 2 అండ్ B 2, 8 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. అంటే ఈ లైన్ సెగ్మెంట్స్ని 3 పాయింట్స్ అనేవి 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి. అలా డివైడ్ చేస్తే ఆ 3 పాయింట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ గివెన్ A -2, 2 అండ్ B 2, 8. ఈ AB అనే లైన్ సెగ్మెంట్ని PQR దీస్ 3 పాయింట్స్ డివైడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. నథింగ్ బట్ మనం ఇలా చేసినా సరిపోతుందండి. P అనేది ABని 1:3 రేషియోలో డివైడ్ చేస్తుంది, Q అనేది 2:2 రేషియోలో డివైడ్ చేస్తుంది అండ్ R అనేది 3:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇలా చేస్తారు, ఇలా చేసినా సరిపోతుంది. లేదంటే ఇదంతా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది అనుకుంటే వేరేలా కూడా చేయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ Q అనేది ABకి మిడ్ పాయింట్ అవుతుంది. Q ఫైండ్ అవుట్ చేసిన తర్వాత P అనేది AQకి మిడ్ పాయింట్ అవుతుంది అండ్ R అనేది BQకి మిడ్ పాయింట్ అవుతుంది. ఈ మిడ్ పాయింట్
ఫార్ములా యూజ్ చేసి కూడా వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ కావాలంటే ఏం చేయాలంటే ఏబీ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటండి, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు x1 అంటే ఏంటండి -2, x2 అంటే 2 అంటే -2 ప్లస్ 2 బై 2, y1 2, y2 అంటే 8, 2 ప్లస్ 8 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు -2 ప్లస్ 2 0 అండి, 0 బై 2 0, 2 ప్లస్ 8 10, 10 బై 2 5 అంటే 0,5 అండి. ఇప్పుడు పీ పాయింట్ కావాలంటే ఏం చేయాలండి, ఏక్యూ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏక్యూ మిడ్ పాయింట్. ఇక్కడ రాసుకోండి, ఏ అంటే -2,2 అండ్ క్యూ ఈజ్ 0,5. దిస్ ఈజ్ x1 x2 x1 y1 x2 y2. సో p ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 -2 ప్లస్ 0 బై 2 అండ్ 2 ప్లస్ 5 బై 2. -2 ప్లస్ 0 -2, -2 బై 2 ఏమవుతుందండి -1, 2 ప్లస్ 5 7, 7 బై 2. సో దిస్ ఈజ్ ద పీ పాయింట్ అండి. నెక్స్ట్ ఆర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి, బీక్యూ మిడ్ పాయింట్. సో హియర్ బి ఈజ్ 2,8 అండి అండ్ క్యూ ఈజ్ 0,5. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఫార్ములా అండి, x1 ప్లస్ x2 బై 2, 2 ప్లస్ 0 బై 2, 2 ప్లస్ 0 బై 2 అండి. నెక్స్ట్ 8 ప్లస్ 5 బై 2, 8 ప్లస్ 5 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 0 2, 2 బై 2 నథింగ్ బట్ 1 అండి, 8 ప్లస్ 5 13, 13 బై 2. సో దిస్ ఈజ్ ద ఆర్ పాయింట్. సో here PQR divides the line segment AB into 4 equal parts. 9th one చూడండి, find the centroid of the triangle whose vertices are 3, -5, -7, 4, 10, -2 రెస్పెక్టివ్లీ. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చాడండి, వీటికి సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను నేను, సెంట్రాయిడ్ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సో గివెన్ A 3, -5, B -7, 4 అండ్ C 10, -2గా తీసుకుంటున్నాను. ఇది x1 y1, B x2 y2 అండ్ C x3 y3గా తీసుకుంటున్నాను. సో సెంట్రాయిడ్ ఫార్ములా, సెంట్రాయిడ్ దేంతో డినోట్ చేస్తామని, జీతో డినోట్ చేస్తాం. ఫార్ములా ఏంటండి, x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3. నెక్స్ట్ అండి y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సో z ఈజ్ ఈక్వల్స్ టు x1 అంటే 3 అండి, x2 -7 ప్లస్ x3 నథింగ్ బట్ 10 డివైడెడ్ బై 3. y1 వాల్యూ -5, y2 వాల్యూ +4, y3 వాల్యూ -2 డివైడెడ్ బై 3. సో z ఈజ్ ఈక్వల్స్ టు 3 + 10 13, 13 - 7 ఏమవుతుందండి 6, 6 బై 3. నెక్స్ట్ అండి -5 + 4 -1, -1 -2 -3 బై 3. 3 1s 3 2s and 3 1s 3. So z is equals to 2, -1. So this is the centroid.